ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన రూపాన్ని అందించే వచన రూపం మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాశీనగరానికి వచ్చిన మార్కండేయుడు అమ్మను అయ్యను చూశాడు. నేను ఈ జన్మను కోరుకోలేదు, మరణాన్ని కోరుకోలేదు. ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా జన్మను కోరుకుంది నా తల్లిదండ్రులు. అయ్య తప్పులను అమ్మ దగ్గర విమర్శించడం ఆరంభించాడు. నా తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. మార్కండేయ, ఆ పరమేశ్వరుడికి చెప్పమ్మా. సమయానికి మన నారద వారు కూడా అప్పుడే కైలాసానికి వచ్చారు. అమ్మలకు నమ్మడు, బిడ్డల తప్పిపుల్ని మన్నించి లోకాలకు మేలు చేసే లోకమాతవు, నీకు మనశ్శాంతి లేకపోవడమా? ఆ నారదుడు ఇక పైన ఏ మరుపులు తిప్పబోతున్నాడో. ఇది ప్రాధేయపడితే తీరే సమస్య కాదు. పరమేశ్వరుణ్ణి నిలదీయాలి. అర్ధాంగిగా ఆ హక్కు నీకుంది. భర్త దారి తప్పి ప్రవర్తించినప్పుడు దారిన పెట్టే బాధ్యత భార్యదే అవుతుంది. ఆ మాటలని విన్న అమ్మ వాటికి ఎలా స్పందిస్తుందో. నా మాట మన్నించారా? సరే సరి, లేదా అర్ధాంగి అలిగితే ఎంత బాధాకరమో స్వామి స్వయంగా తెలుసుకుంటారు. నారదుడి ఉపదేశంతో అర్ధ శరీరాన్ని ఇచ్చి గౌరవించిన ఆ పరమేశ్వరుడిపై పార్వతీమాత తిరగబడుతుందా? ఈ నీ ప్రళయ రూపానికి కారణం ఆ మార్కండేయ కుమారుడేనా? అర్ధాంగి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యురాలేనయ్యాను. నీకింత నిర్దయ ఎందుకు స్వామి? భక్తవ శంకరుడు, బోళా శంకరుడు అని మిమ్మల్ని నమ్మిన ఆ దంపతులకు పుత్రశోకం కలిగించడం ధర్మమా? ఆ జగదాల మారి నారదుడు మార్కండేయుడిని ఆయుధంగా చేసుకుని కథని ఏదో మలుపులు తిప్పబోతున్నాడు. గణపతిని నీ పతి హతమార్చాడని తెలిసి హతాసురాలవయ్యావు. పరమేశ్వరుని సైతం ప్రాంగణంలోనే నిలబెట్టి ప్రాణంతో ఉన్న గణపతిని చూసే వరకు పలకరించనని పంతం పట్టావు. మరి నా తల్లి నా ప్రాణం కోసం ఎవరి మీద పంతం పట్టాలి అని ప్రశ్నించాడు. చైతన్యం ఒక కదలిక, ఒక మార్పు, ఒక సూచన. ఈ చైతన్యం అది భక్తి కావచ్చు, భావన కావచ్చు. అసలు చైతన్యం అంటే ఏమిటి? ఇందాక అనుకున్నామే, ఒక్క కదలిక. కదిలించేది శివం, కదలలేనిది శవం. ఆ శివమే చైతన్యం. ఇక్కడ చైతన్యం అనే శబ్దానికి మూలకారకుడు ఎవరవుతున్నారండోయ్? పరమేశ్వరుడే. భేదం ఏమిటి అంటే, పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ శివుణ్ణి స్థాణువు అని కూడా ఇదే వేదం, ఇదే ధర్మం చెప్తుంది. స్థాణువు అంటే నిశ్చలంగా ఉండేటటువంటి వాడు, కదలని వాడు అని అర్థం. చరాచర ప్రపంచం అంటే చరము కదిలేది, అచరము కదలనిది, రెండు శివస్వరూపాలే. చైతన్య స్వరూపుడైనటువంటి ఈ శివుడు స్థాణువులా కదలలేకపోవడం ఏమిటి అని అనుకుంటే, ఈ స్థాణువు అన్న శబ్దం చైతన్యంలోని నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని సూచిస్తుంది. శివుడు కూడా మనలాగానే కష్ట సుఖాలకు, నిద్రాహారాలకు, భయ ఆందోళనకు చలించిపోతూ ఉంటే మరి ఈ జగత్తు పని ఏమైపోతుంది చెప్పండి? అలా ఉండకూడదుగా.
చైతన్య రూపంలో ఉండేటటువంటి శివుడు సృష్టిలోని చరాచర శక్తిని కదిలించడానికి ప్రయత్నం చేస్తాడే తప్ప తాను మాత్రం నిశ్చలంగా నిర్మలంగా ఉంటాడు. వరదలు తుఫానులతో కొన్ని వందల నదులు సముద్రాలలో వచ్చి కలుస్తున్నా కూడా సముద్రం పొంగకుండా అలా తన చెలియలి కట్టలో ఎలా ఒదిగి ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో శివుడు కూడా అంతే కదండి. అటువంటి అచంచలమైన చైతన్యం, ఆ చైతన్యం పైకి మన కథలో ఇప్పుడు ఇక్కడ ఈ నారదుడు శక్తిని, పార్వతీదేవిని ఉసుకొలుపుతున్నాడు. సముద్రం ఎంత గంభీరంగా నిండుగా ఉన్నా తుఫాను సమయంలో అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు శక్తి స్వరూపమైనటువంటి ఈ పార్వతీమాత, చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడిలో ఏ అలజడిని సృష్టింపబోతుందో, సృష్టికి ఏ అనర్థాన్ని, కొత్త మార్పును తీసుకురాబోతుందో చూద్దాం. నీకేనా సంతానం మీద ప్రేమ, మమకారం మాకుండకూడదా అని ఆ బాలుడు అడిగినప్పుడు నా మనసు కరిగి కడలిగా మారింది. పసిప్రాయంలోనే నా ప్రాణాలు తీయటం న్యాయమా అమ్మా అని అడిగినప్పుడు నా హృదయం తల్లడిల్లింది. అందుకే ఈ ఆక్రోశం, ఆవేదన అర్థం చేసుకుని ఆ అమాయకుడిని అకాల మృత్యువు నుండి కాపాడండి. శివాణి, పాపపుణ్యాలకు సుఖదుఖాలకు కార్యాకారణ సంబంధం ఉంటుంది. ఏది విధిలిఖితమో అది. త్రేత, ద్వాపర, కలి ఈ 4 ముగిసినప్పుడు ఒక కల్పాంతం. ఈ కల్పాంత విరామ సమయంలో మిగిలిన గ్రహాల మాట ఎలా ఉన్నా మన భూమండలం మట్టుకు సముద్ర జలాల్లో మునిగిపోతుంది. కానీ కల్పాంత సమయంలో కూడా సాగర జలాల మధ్య గొడుగు ఆకారంలో తేలుతూ కనిపించేది కాశీ ఒక్కటే, కాశీ నగరం మాత్రమే. కాశీ అన్న పదానికి అర్థం భూమి, జ్ఞానభూమి అని చెప్పుకోవాలి. అందుకు కారకుడైనటువంటి ఆ శివుడు జ్ఞాన ప్రదాతగా, దక్షిణామూర్తిగా కాశీ క్షేత్రంలో మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పుత్ర పౌత్రాదులతో ఇవన్నీ కావాలి, మనం ఎప్పటికీ ఉండాలి, ఇలాంటి కోరికతో మనం ఏనాడు కాశీకి వెళ్ళకూడదు. భోగభాగ్యాలు కోరుకున్నటువంటి వాళ్ళు దక్షిణ కాశీ అని పేరు పొందిన ద్రాక్షారామానికి వెళ్ళాలి. కాశీలో శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తే, దక్షిణ కాశీ అయిన ఈ ద్రాక్షారామంలో భోగాలను అనుగ్రహిస్తాడు. కాశీ అనేది ఆ శ్రీమన్నారాయణుడు హృదయంలో నుంచి ఏర్పడిన శివలింగ స్వరూపం. కాశీని పరమేశ్వరుడు భార్యగా భావిస్తాడు. భార్యను రక్షించడం భర్త ధర్మం కనుక ఈ కాశీ క్షేత్రం, ఈ కాశీ పట్టణం, దీనిని పరమేశ్వరుడు త్రిశూలం మీద నిలబెడతాడు, రక్షించుకుంటాడు. అంత పవిత్ర ప్రళయ సమయాలలో కూడా మన మార్కండేయుడు శివారాధన చేయడం, అనుగ్రహించండి అంటూ ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించడం, ప్రశ్నించడం, తల్లి ప్రేమతో పార్వతీమాత అక్కడ శివుడిని నిలబెట్టడం, ఇవన్నీ మనం గమనించాం. అడిగే అధికారం అర్ధాంగికి ఉంటుంది, ఉండాలి కూడా. మరి ఆ ప్రశ్నలన్నీ విన్నాడు, అడిగిన ఆ పార్వతీదేవి మాటలనే విన్న ఈ అర్ధనారీశ్వరుడు ఇప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. నా ప్రియసతి పార్వతీయేనా ఇలా మాట్లాడుతున్నది? నేనిప్పుడు మీ ప్రియసతి పార్వతిని కాదు, పుత్ర శోకంతో కుమిలిపోతున్న ఓ మాతృమూర్తికి ప్రతినిధిని. ఇప్పుడు నాకు సందేహం కలుగుతోంది. నీలకంఠుని కంఠంలో ఉన్న విషం హృదయంలోకి జారిందా? అమృతమూర్తులైన మీ హృదయాన్ని అది రాయిలా మార్చిందా? మీ శిరస్సు పైనున్న చంద్రునిలా మీ కరుణకు కూడా క్షీణతలుంటాయా? పార్వతి, మీరు ధరించిన ఈ పవిత్ర భస్మం దేనికి సంకేతం స్వామి? చిన్న వయసులోనే బ్రతుకు బూడిదవుతున్న పసివాడి చితాభస్మానిక? అదే సంభవిస్తే బోళాశంకరుడన్న మీ పేరు కాలయముడికి మరో పేరులా నిలబడిపోతుంది. పార్వతి, నన్ను మన్నించండి స్వామి. సూర్యనారాయణమూర్తికి ఉన్న సంతానం 6 పిల్లలు. ఈ 6 యముడు భిన్నమైనటువంటి ప్రవృత్తిని, తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. యమధర్మరాజు అన్న పేరుతో సమవర్తి అనే మరో పేరు కూడా కలిగి దండధరుడు, కాలుడు అనే పేరుతో కూడా పిలువబడేటటువంటి వాడు. దీనికి కారణం ఏమిటి అంటే, ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళు కాలం చేశారండి
అనో లేకపోతే కాలధర్మం చెందారండి అనో లేదా కాలంలో కలిసిపోయారండి అనో చెబుతూ ఉంటాం. జీవి యొక్క జీవిత కాలం కాలుడి చేతిలో ఉంటుంది. కాల పరిమితి ముగిసిన తర్వాత ఎంతటి వరబల సంపన్నమైన ప్రాణి అయినా కూడా కాలం చేయక తప్పదండోయ్, కాలగర్భంలో కూడా కలిసిపోక తప్పదండోయ్. అలా గుర్తుపెట్టుకోవాలి. కాలుడి చేతిలో చిక్కకుండా ఎందరో రాక్షసులు ఎన్నో విపరీత ప్రయత్నాలు చేశారు. ఆ విపరీతంగా ప్రవర్తించడాలను కూడా మనం గమనించాం. అనేక రాక్షసుల కథలు కూడా చూశాం. కానీ ఎవరూ కూడా మిగిలలేదే. ఏది ఏమైనా కాలానికి అనుగుణంగా ప్రవర్తించడంలో కానీ కాలధర్మాన్ని ఖచ్చితంగా నిర్వహించడంలో కానీ యముడితో సమానమైన వాడు మరొకరు లేరు లేరు లేరు. ఈ నిరంకుశుడైన యముడు మార్కండేయుడు ఆయుష్ తీరా 16 సంవత్సరాలే, ఇది అయిపోతుంది అని తెలిసి ఎంత శివారాధన చేస్తున్న వాడికి కూడా, శివభక్తుడే అయినా కూడా ఇక ఆయువు తీరిపోయింది కాబట్టి ఈ మార్కండేయుడి ప్రాణాలు హరించాలి, హరించి తీరాలి అని పంతం పట్టాడు. పట్టుదలతో పసివాడి ప్రాణాలు పట్టు తీసుకురమ్మని మహాకాలుడిని యమదూతలతో పంపించాడు. మరి యముడి ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుంది, మార్కండేయ ప్రయత్నం ఎలా కొనసాగింపబడుతుందో అసలు ఈ కథ ఏమిటో తర్వాత చూద్దాం. చేయడానికి ఇంతగా తలకిందులైపోతున్నావేమిటి? ఎప్పుడో ఎక్కడో నీ విధి నిర్వహణలో కించిత్ ఆటంకం ఏర్పడి ఉండవచ్చు. తిరిగి అలాంటి పరిస్థితి ఏర్పడితే నీ యమధర్మానికి భంగం ఏర్పడుతుందనా నీ సంశయం? నారదా, ఒకవేళ అదే జరిగితే నీకు తెలిసిన శివస్తోత్రం ఉండనే ఉంది కదా. నారద మునీంద్రులు హాస్యప్రియులు, సరస సంభాషణ చతురులు. కానీ ఇప్పుడు దానికి సమయం కాదు, సందర్భము కాదు. కాలానికి కట్టుబడి ఉండడంలో యముడిని మించిన వారు ఎవరు లేరండి. యముడంతటి సమర్థుడు, మన భాషలో చెప్పాలి అంటే యమ సమర్థుడు అన్నాం. బ్రహ్మదేవుడు తనకిచ్చిన వేద ధర్మాన్ని, కాలధర్మాన్ని తూచ తప్పకుండా ఆచరించడంలో దిట్ట. ఒకసారి మందవ్యుడు అనే మహర్షి కొన్ని కారణాల చేత సశరీరంగా యమధర్మనానికి రావాల్సి వచ్చింది. యమసదనానికి యమలోకానికి అలా వచ్చిన ఈ మాండవ్యుడు చిన్నతనంలో ఏదో ఒక తుమ్మెదని పట్టుకొని దానికి ముళ్ళు గుచ్చి అవి ఎగరలాగా బాధపడుతూ ఉంటే చూచి ఆనందించేటటువంటి వాడు, అదొక పాపం. ఆ తర్వాత ఈ మాండవ్యుడు మహాశక్తితో తపస్సు ఆచరించి నిష్ఠాగరిష్ఠుడై తపశ్శక్తి సంపన్నుడయ్యాడు. ఆ తపశ్శక్తితో యమలోకానికి మాండవ్యుడు వచ్చినప్పుడు ఈ మాండవ్యుడి చిన్ననాటి తప్పుల్ని పరిగణనలోనికి తీసుకున్నటువంటి యముడు మాండవ్యునకు శిక్ష విధించాడు. యమలోకంలో ఒక ఋషి శూలం మీద కూర్చొని అలా కూర్చుని ఉన్న చిత్రం మనం గమనిస్తూ ఉంటాం. అలా శూలం మీద కూర్చునే శిక్ష వేసినందుకు కోపించినటువంటి మాండవ్యుడు యమధర్మరాజును ఈ పాపాలను విధించే శిక్షలను కొంతలో కొంత తగ్గించమని కోరాడు. కానీ యముడు దానికి ససేమిరా అంగీకరించలేదు. దాంతో కోపించిన ఆ ఋషి యముడిని శూద్ర స్త్రీకి జన్మించమని శపించాడు. అయినా కూడా యమధర్మరాజు తన పట్టుదలను విడిచిపెట్టలేదు. ఈ కారణంగానే బ్రహ్మదేవుడు యమునకు సమవర్తి అనే బిరుదు ఇచ్చాడు. మార్కండేయుడి విషయంలో ఇప్పుడు ఆయుర్దాయం తీరింది కాబట్టి ఆయువు తీసుకోవాలి, అపహరించాలి, తీసుకువెళ్ళాలి, ఇంకా మృత్యువు అయిపోతుంది. అతని ఆయుర్దాయం అంతా కూడా ఈ విషయంలో అంతులేనంత పట్టుదలతో ఉన్నాడు మన యమధర్మరాజు. అలాంటి పట్టుదలతో ఉన్న యమధర్మరాజు ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నాడో, ఏం జరుగుతుందో చూద్దాం. హచ్ అని తుమ్మగానే పెద్దలు ఎవరైనా అక్కడే ఉంటే చిరంజీవ చిరంజీవ దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఉంటారు. గడప పైన నిలుచుని తుమ్మినప్పుడు ఆ గడప పై భాగానికి నీళ్లు చిలకరించాలి, కడగాలి, శుభ్రం చేయాలి, దీర్ఘాయుష్మాన్ అనాలి అంటారు. భోజనం చేసే సమయంలో తుమ్మినప్పుడు నీ ఊరేమిటి, నీ పేరేమిటి అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళాలో అని కూడా ప్రశ్నిస్తారు. పిల్లలు తుమ్మినప్పుడు పెద్దలకి ఇలా చిరంజీవి అంటూ ఉంటారే, కారణం తుమ్మినప్పుడు మన శ్వాస కొంత సమయం ఆగుతుంది.
శ్వాస ఆగితే మరణం సంప్రాప్తమవుతుంది. అలా కాకూడదనే పెద్దల వెంటనే చిరంజీవ అంటూ ఉంటారు. మార్కండేయుడి ఆయుర్దాయంతో నీవు కూడా ఆయుష్మంతుడివి కావలసిందే అని ఆశీర్వదించడం మనం గమనిస్తూ ఉంటాం. మార్కండేయానుగ్రహ ప్రసాదేన ఆయుష్యాభివృద్ధిరస్తు అని అంటూ ఉంటాం. ఇది వింటూ ఉంటాం. అంటే తెలుసో తెలియకనో మన పిల్లల్ని మనం మార్కండేయుడు అంత ఆయుష్ కలిగి బ్రతకమని దీవిస్తున్నామా? దీనికి పెద్దలు చెప్పిన అర్థం అది కాదు. కల్పాంతాలు ఎన్ని వచ్చినా, బ్రహ్మలు ఎంతమంది మారినా మార్కండేయుడు ఆయుష్ అనంతం. అది ఎలా సంభవమైంది? మృకండ మహర్షి తపస్సుకు మెచ్చి ప్రసన్నుడైన పరమేశ్వరుడు కేవలం 16 సంవత్సరాల ఆయుర్దాయం మాత్రమే ఉన్నటువంటి సంతానాన్ని మృకండ దంపతులకు అనుగ్రహించాడు. యముడు కూడా తన కాల నియమాన్ని తూచా తప్పకుండా అనుసరించడానికై కంకణం కట్టుకుని ఉన్నాడు. పక్కన శివానుగ్రహం పొందడానికి మార్కండేయుడిని కాశీ నగరానికి వెళ్ళమని చెప్పినటువంటి నారదుడు కూడా అటు తిరిగి ఇటు తిరిగి కొసాగు మళ్ళీ ఆ యముడి వద్దకే వచ్చాడు. ఏదో బ్రహ్మమానసపుత్రుడు కదా అని యముడు నారదుడి మాటలు వింటాడా? కాశీ వంటి మహాశ్మశానానికి వచ్చిన మార్కండేయుడు బ్రతికి బట్ట కట్టుతాడా? అసలు మార్కండేయుడికి అనంతమైన ఆయుష్ ఎలా కలిగింది? ఎన్నో వింతలు విశేషాంశాలు ఈ కథలో మరెన్నో చోటు చేసుకోబోతున్నాయి. సంక్షిప్తంగా మన కథ ఏంటో తెలుసు, కానీ సవివరంగా కథ ఏమిటో తెలుసుకోవాలి అంటే మట్టుకు వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. భయంతో భక్తితో శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కళ్ళు తెరిచిన ఈ శివుడు ఆగ్రోదగ్రుడై యముని ఏం చేస్తాడు? యముడే మృత్యుంజయుడి కోపానికి బలి కావడం మహావిష్ణువుని కూడా నివ్వెరపరచింది.